కావ్య రాజుకి ఫోన్ చేసి నేను మీకోసం అని చెప్పి కొరియర్‌లో ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. అదేంటో ఓపెన్ చేసి చూడండి మీరు మాత్రమే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే సరే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కొరియర్ బాయ్ కొరియర్ తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే అదేంటి మేమేమి ఆర్డర్ చేయలేదు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో రాజు అక్కడికి వచ్చి ఆ కొరియర్ వచ్చింది నా కోసమే నేనే ఆర్డర్ పెట్టాను. అందుకే ఇక్కడికి వచ్చింది. అది నాదే నాకు ఇచ్చేయండి అని చెప్పేసైతే కొరియర్ బాయ్ దగ్గర నుండి తీసేసుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఏమీ అర్థం కాక ఏదో జరుగుతున్నట్టుగా ఉంది అనిపిస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్ అక్కడ నుండి కొరియర్ తీసుకొని వెళ్ళిపోయి లోపల ఓపెన్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఆర్ అని రాసి ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటండి మీరు ఆ కొరియర్ ఓపెన్ చేశారా? అది చూడగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే గుర్తొచ్చింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి, కావ్య ఇద్దరు గుడికి బయలుదేరుతూ ఉంటారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకు మీరు ఇలా రెడీ అయ్యి వెళ్తున్నారు? అక్కడ జరుగుతున్నది అన్నదానమే కదా! నీ కొడుకు ఏదో అన్నదానం జరిపిస్తున్నట్లుగా ఇలా రెడీ అయ్యి వెళ్తున్నావేంటి? అని చెప్పేసైతే రుద్రాని అపర్ణాదేవిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే నా కొడుకే కదా అన్నదానం జరిపిస్తున్నది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అపర్ణాదేవిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అయ్యయ్యో! ఏంటి ఇలా చెప్పేసాను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది.